నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు। లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 2,98,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్। గురు పూజోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీచర్స్ ను పార్టీ తరపున సత్కరించిన భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ। ప్రతిపాడులో ఎరువుల గోడౌన్లను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి। యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయి, రైతులు ఆందోళన చెందనవసరం లేదు। జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, అప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు। జిల్లా సిపిఎం ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే ఆర్ఎస్ వర్ధంతి సభను నిర్వహించి నివాళులు అర్పించిన సిపిఎం సిటియు నాయకులు। గురు పూజ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల వివిధ సంస్థల ఆధ్వర్యంలో టీచర్లకు సత్కారాలు। శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను పెంటపాడు మండలం పరిమల్ల, రావిపాడు, తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామవాసులకు 2,97,998 రూపాయల చెక్కులను సప్పెల్లి శ్రీనివాస్, గోపిశెట్టి సూరిబాబుకి జనసేన నాయకులు అందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కి, పవన్ కళ్యాణ్ కి, నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పూల బాబి, తోటరాజా, పైబోయిన వెంకటరామయ్య, ములగాల శివ, దౌరబంధం సురేష్, గట్టెం నాని, అడబాల మురళి, ముఖేష్, కాజులూరు దుర్గా మల్లేశ్వరరావు పాల్గొన్నారు। గురు పూజోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ ఆధ్వర్యంలో విశ్రాంతి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు। కొండ్రెడ్డి ఆనందరావు, మహాశివభట్టు లక్ష్మణ్ రాజు, టీవీ రామకృష్ణ, అల్లంకి శంకర్రావు, కల్వచర్ల కృష్ణమోహన్, టి రవికుమార్, ఎం సత్యనారాయణలకు సన్మానం చేశారు। ఈ సందర్భంగా వల్వల బాబ్జీ మాట్లాడుతూ తమకు విద్య నేర్పిన గురువులను పట్టించుకోలేని వారి జీవితం వ్యర్థమని తెలిపారు। ఏ స్వార్థము లేకుండా తమ దగ్గర విద్య నేర్చుకున్న విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేవారు ఉపాధ్యాయులన్నారు। ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉపాధ్యాయులు లబ్ధిదారులకు అందజేశారు। మోటార్ మెకానిక్ యూనియన్ సభ్యులు భవన నిర్మాణ కార్మికుల చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన వల్వల బాబ్జీని సత్కరించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షుడు గంధం సతీష్, టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, రూరల్ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, ఎరుబండి సతీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। అలాగే హాలిడే కూడా క్యాన్సిల్ చేయండి। తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, అలాగే ఇక్కడికి మనందరికీ పాఠాలు చెప్పి ఇవాళ రిటైర్ అయిన మన గురువుని మనం సత్కరించడం అనేది మన అదృష్టంగా భావిస్తూ మన వేదిక మీద ఉన్న గురువులందరూ కూడా ఇవాళ మరి ఎంతో మందికి ఇవాళ విద్యాభ్యాసం చేయించి వాళ్ళని మరి ఐఏఎస్లు గారు, డాక్టర్లు గారు, ఇంజనీర్లు గారు, అలాగే దేశానికి పనికొచ్చే జవాన్లు గారు అనేక రకాల మరి
ఇలాంటి సదవకాశాన్ని మనకి ఇవ్వడానికి కారణం ఇవాళ మరి రాధాకృష్ణ గారు ఒక సామాన్య టీచర్గా ఉంది. ఆయన రాష్ట్రపతి అవడం మరి చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే అలాంటి వ్యక్తుల చరిత్రలో నిలిచిపోయారు. అలాగే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఆ ప్రకారంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. సందర్భంగా కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వల్లభ భారతి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువుకి పూజించడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ పని చేయాలన్నా స్వార్థంతో కనీసం తల్లిదండ్రులైనా నా పిల్లల బాగుంటే మీ బంధువులు చూస్తారు అనే స్వార్థంతో పెంచడం జరుగుతుంది. కానీ గురువులు అన్నవారు ఏ స్వార్థం లేకుండా నా శిష్యులు ప్రయోజకులు అయితే చాలు అనే సంకల్పంతో విద్యార్థుల్ని మంచి కన్వెక్షన్ తోటి వారికి విద్యాబోధం చేసి వారి అభివృద్ధిలో రావాలని కోరుతున్న గురువుని వారి పాఠాంతం చేస్తున్నాం. మనకి తల్లిదండ్రుల తర్వాత మనం ఎక్కువగా ఆదరించే ఎవరున్నారంటే గురువులు. మనకి ఎంత ఎదిగినా మనం ఎంత ఏ పొజిషన్లో ఉన్నా మనం గౌరవించుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు బోధన చెప్పిన గురువు. అలాంటి టీచర్స్ డే రోజున ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉండాలో మనం ఏ స్థాయికి ఎదిగితే వాళ్ళనేది వాళ్ళు మనకి అక్షరాభ్యాసంతోనే మొదలుపెట్టి మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కాలం మనం టీచర్స్ తోటే ఉంటాం. ఎక్కువ కాలం చదువుకుంటాం కాబట్టి ఆ చదువుకున్న టైం అంతా కూడా టీచర్స్ తోటి. అదేవిధంగా తల్లిదండ్రులకైనా భయపడలేము కానీ టీచర్స్ భయపడటం అలా భయపడినోడే క్రమశిక్షణగా పైకి వెళ్ళి వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. ఎంత ఎదిగినా గురువు గారిని గౌరవించాలన్న ఉద్దేశంతో ఇవాళ మన పార్టీ కార్యక్రమం ఈ కార్యక్రమం పెట్టింది కాబట్టి. పెంటపాడు మండలం ప్రతిపాడులో గల ఎరువుల గోడౌన్లను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కొరత ఉన్న నేపథ్యంలో యూరియాను బ్లాక్ చేశారేమనే ఉద్దేశంతో దాడులు జరిగాయి. ఉన్న బస్తాలను లెక్కించారు. జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీఓ కౌసర్ భాను, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు. యాక్చువల్గా వీటికి వచ్చి 46% నైట్రోజన్ అంటే మిగతాది ఎంత ఉంటుంది? మిగతాది 46 kg సార్. వాట్ ఇస్ ద పర్సెంట్? ఏలూరు జిల్లాలో యూరియా సరిపడ నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పిలుపునిచ్చారు. గురువారం భీమరాల్ సొసైటీ గోడౌన్ను, స్థానిక ఎరువుల షాపులను జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో కలిసి ఎస్పీ యూరియా నిల్వలు తనిఖీలు చేశారు. ఏపీ అబ్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులతో కలిసి ఎస్పీ రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1914 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు నమ్మి రైతులు ఆందోళన చెందవద్దన్నారు. వ్యవసాయ అధికారులతో పాటు పోలీసు అధికారులు కలిసి పనిచేస్తారని, ఎవరైనా అధిక ధరలకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయిస్తే 112కు సమాచారం ఇవ్వాలని, తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా అబ్కాబ్ చైర్మన్ గన్ని మాట్లాడుతూ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని, యూరియా సరిపడా ఉందన్నారు. ఎస్పీ వెంట జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, విజిలెన్స్ డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, భీమడోల్ సిఐ యూజే విల్సన్, మండల వ్యవసాయ అధికారిని ఉషారాణి, ఎస్ఐ సుధాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ యూరియా రైతులకి సరిగ్గా లభిస్తుంది. ఈ రైతుల సరఫరా గురించి రైతులకి యూరియా సరఫరా గురించి మన ఆనరబుల్ సీఎం సార్ కూడా నిన్న వీసీ తీసుకోవడం జరిగింది. ఆ వీసీలో భాగంగానే రైతులకి ఎట్లాంటి యూరియా అందజేయడంలో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరిస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా దుష్ప్రచారాల వల్ల మన జిల్లాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ 1914 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు అందుబాటులో ఉంది మన దగ్గర. ఆల్మోస్ట్ మన సీజన్ కావాల్సినంత చాలా యూరియా మన దగ్గర ఉంది, ఎలాంటి కొరత లేదు. కానీ కొన్ని దుష్ప్రచారాల వలన ప్రజల్లో కొంచెం పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోవడం, మౌత్ టాక్ రాదేమోనన్న భయంతో కొంచెం అనవసరంగా పానిక్ క్రియేట్ అవుతుంది. దాని గురించి తర్వాత ఎక్కడైనా యూరియా డైవర్షన్ జరగకుండా సరిగ్గా రైతులకి అందజేసేటట్లు, వాళ్ళకు కూడా ఏ ధర అయితే ఉందో ఆ ధరకే వాళ్ళకి అందజేసేటట్లు ప్రభుత్వం, పోలీస్
అన్ని చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా ఇంటరాక్ట్ చేశాము. అందరూ ఆల్మోస్ట్ 3 గంటలకే వచ్చినట్లున్నారు. అందరూ రెగ్యులర్గా వాళ్ళకి అవసరమైన యూరియా తీసుకుపోతున్నారు. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ఎక్కడైనా రైతుకు పొరపాటున ఇబ్బంది జరిగింది, మీ దగ్గర ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తున్నారు ఏదైనా ఉంటే మీరు 112కి ఇమీడియట్లీ ఫోన్ చేస్తే పోలీస్ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి దుష్ప్రచారాలు మీరు నమ్మొద్దు. కొన్నిసార్లు ఏమీ లేదని ప్యానిక్ క్రియేట్ చేసి కొన్నిసార్లు అది మార్కెట్ శక్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి వాటిని మాయలో పడద్దు. మీరు సఫిషియెంట్ యూరియా అవైలబిలిటీ ఉంది. కలెక్టర్ గారు మేము రెగ్యులర్గా మాట్లాడుతున్నాము. సీఎం గారు కూడా రివ్యూ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల కంటే బాగుంది మన దగ్గర యూరియా. సో మీరు టెన్షన్ పడొద్దు. అండ్ అగ్రికల్చర్ అధికారులు, సైంటిస్టులు చెప్పినట్లు ఎంత మోతాదులో వాడతారో అంత మోతాదులో అవసరమైనంత వరకు మన న్యాచురల్ జీవో ఫార్మింగ్ ఇట్లా మంచి పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయాలని కోరుతున్నాను. మరి ఈ రోజు గౌరవ ఎస్పీ గారు, అలాగే విజిలెన్స్ అధికారులు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి యూరియా నిల్వలేంటి, వాటి దగ్గర ఉన్నటువంటి ఏమైనా తేడా పాడాలు ఉన్నాయనే దాని మీద ఈవేళ మరి కలెక్టర్ గారు ఏమో కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎట్టిసెల్వి గారు, ఎస్పీ గారు కానీ, విజిలెన్స్ మరి ఎస్పీ గారు కానీ, అలాగే అగ్రికల్చర్ అధికారి కూడా అందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క ఖరీఫ్ సీజన్ ఇంకొక కోటా మందు వేయాలి. ఈ కోటా కావాల్సిన మందు ఈ జిల్లాలో కావాల్సిన యూరియా కన్నా ఎక్కువ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముందుగా. అలాగే రేపు రాబోయే రబీ సీజన్ కూడా గత మరి 15 రోజుల్లోనే వచ్చే ఏర్పాటు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా మీ దృష్టిలో పెడుతూ ఏవో రాజకీయ కారణాలు మరో కారణాలు పెట్టుకుని సోషల్ మీడియాలో ఎవరు పెట్టేసా ఏమీ నమ్మకోకుండా ఎవరు మీ దగ్గరలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలు కానీ, మనకు అందుబాటులో ఉన్నటువంటి దుకాణాల ద్వారా కానీ అన్ని కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే దుకాణాలను కొంటేనే మీకు క్వాలిటీ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అగ్రికల్చర్ అధికారులు కానీ అంత మాతో పాటు మరి మేము కూడా ఇక్కడ డీసీబీ చైర్మన్ గా, అప్కా చైర్మన్ ఉన్నాం కాబట్టి మేము కూడా అందరికీ అందుబాటులో ఉండి యూరియా అనేది కొరత లేకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, రైతు సోదరులందరికీ కూడా ఏ విషయం ఎప్పుడు కావాలన్నా నేను కూడా అందుబాటులో ఉంటాను, అలా అధికారులు కూడా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతు సోదరులందరికీ తెలియజేస్తూ ఎవరికి కూడా ఏ విధంగా అపోవలవద్దు. కావాల్సిన దానికన్నా ఎక్కువ యూరియా ఇక్కడ నిల్వ ఉందన్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో ఉల్లిపాయలు మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఉమ్మడి జిల్లాల మాజీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు సత్యనారాయణరాజు ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి చల్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ చిన్నతనం నుంచి భారత్ కమ్యూనిస్టు పార్టీ భావాలకు ఆకర్షితులై బడుగు బలహీన వర్గాల సమస్యలు తీసుకుని పనిచేసేవారన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, బంకురు నాగేశ్వరరావు, కరక వెంకట్రావు, సిరపు గణేష్, బేతా అప్పారావు, సలమూరి సత్యనారాయణ, గోర్లు రమేష్, సిరప్ మహేష్, గంటా కోటి, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల చిన్న శ్రీను, పెనుగంటి దుర్గా పాల్గొన్నారు. ఆర్ఎస్ గారు ఆయన వర్ధంతి సభను నిర్వహించి ఆయన్ని స్మరించుకోవలసినటువంటి అవసరం, ప్రాధాన్యత ఉంది. మరి ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి, భూస్వామి కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఆయన పేద ప్రజల కోసం విశేషమైనటువంటి కృషి చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆర్ఎస్ గారు. ఆయన చదువుకుంటుండగానే ఆయన స్వగ్రామం అయినటువంటి చించినాడ గ్రామంలో గ్రామ అభివృద్ధికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల యొక్క ఆదరణతో ఆయన సర్పంచ్గా అతి చిన్న వయసులోనే సర్పంచ్గా ఎన్నికయ్యారు. మరి అప్పటి నుంచి ఆ గ్రామ అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ తర్వాత శాసనసభ్యుడిగా, నరసాపురం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. మరి అసెంబ్లీలో ఆయన సిపిఎం పార్టీ నాయకుడిగా కూడా కొంతకాలం పనిచేసినటువంటి చరిత్ర, అనుభవం ఉంది. మరి ఈ జిల్లాలో చేకొండి హరిరామజోగయ్య గారు ఆయన మంత్రిగా, పూర్వ మంత్రిగా ఉన్న సందర్భాల్లో మరి ముఖ్యంగా ఆయన జిల్లా పరిషత్తు చైర్మన్గా చేసినటువంటి సందర్భంలో కమ్మడి ఆర్ఎస్ గారు మరి జిల్లా అభివృద్ధికి
అట్లాగే చించినాడ, యలమంచిలి, నరసాపురం ప్రాంతాల అభివృద్ధికి, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం గురించి కూడా కమిటీ ఆర్ఎస్ గారు పనిచేయడం అనేటువంటి జరిగింది. కమిటీ ఆర్ఎస్ గారు ఈ ఒక్కంతా సభని జరుపుకుంటున్నామంటే ఆయన జీవిత విషయాల్లో కొన్ని విషయాల్లో మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సిపిఎం పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ అలడాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మన పశ్చిమ గోదావరి జిల్లా ఇటు నర్సాపురం, పాలకొల్లు, సబ్డెవలప్మెంట్, చించినాడు గ్రామం ఈ ప్రాంతాల్లో పార్టీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఆయన వ్యవసాయ కార్మికులు కాదు, వాళ్ళ సమస్యల మీద కాదు, రైతు సమస్యల మీద, అలాగే కార్మికుల సమస్యల మీద అనేక సమస్యలు తీసుకొని ఆయన పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర కమిటీలో కూడా ఆయన ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా కూడా ఆయన ఈ జిల్లాలో అనేటువంటి సమస్యల మీద శాసనసభలో మాట్లాడడం, అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మానవతా సాంఘిక సేవా సంస్థ పెంటపాడు మండల శాఖ, మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. మానవతా జిల్లా కోఆర్డినేటర్ తాడేపల్లి మోహన్ రావు ఆధ్వర్యంలో పెంటపాడు డిఆర్ గోయింకా గవర్నమెంట్ కాలేజీ ఆడిటోరియంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, రామకృష్ణ, ఎంపీపీ దాసరి హైమావతి, సొసైటీ అధ్యక్షులు దాసరి అప్పన్న, జనసేన మండల అధ్యక్షులు పూళ్ల బాబి, కసిరెడ్డి మధులత, దత్తు ప్రసాద్, కొవ్వూరి లక్ష్మణరెడ్డి, కట్టుబోయిని కృష్ణప్రసాద్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి శ్రీనివాస్, పాసం బులి వెంకటరమణ, దాసరి కృష్ణవేణి, భావన, ధాన్యలక్ష్మి పాల్గొన్నారు. ఇప్పుడు సంపాదించడం గొప్ప విషయం కాదు, ఆ సంపాదనలో కొంతైనా సరే ఇటువంటి సేవా కార్యక్రమానికి ఉపయోగించడం అనేది చాలా అదృష్టం మనందరికీ కూడాను. అటువంటి కార్యక్రమాన్ని అందించినందుకు ఆయనకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి చక్కగా కనుల పండుగగా ఉంది, మొత్తం టీచర్స్ అందరూ కూడా వచ్చారు. అలాగే పిల్లల్ని కూడా చక్కగా విద్యార్థులు అభ్యసించి మీ పిల్లలతో సమానంగా వాళ్ళని కూడా చూసుకుంటారనే నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే మీరందరూ కూడా కొత్తగా కొంతమంది వచ్చినా పాత వాళ్ళ ఎక్కువ మంది కనిపిస్తున్నారు నాకు. కాబట్టి మీరందరూ కూడా మంచి టీచర్స్, అలాగే మంచిగా పిల్లలందరినీ చక్కగా చూసుకొని మంచి చదివించుకుంటారని, మన మండలంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఉపాధ్యాయులు లేకపోతే మనకి విలువే లేదు, వెలిగే లేదు. ఈ ప్రపంచాన్ని తీర్చిదిద్దగల అందరూ కూడా ఈరోజు బాలలే రేపటి పౌరులు అన్నట్టు మరి మీరందరూ విద్యని పిల్లలకి చెప్పే విధంగా వాళ్ళని అన్ని వర్గాలుగా, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయంగా, పారిశ్రామికవేత్తలుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా అంతమందిని తయారు చేయటం ఒక ఉపాధ్యాయులకే సాధ్యం. ఉపాధ్యాయునికి సమాజంలో ఉన్నటువంటి విలువ, ప్రాధాన్యత, గౌరవము, ఉపాధ్యాయుడిగా ఒక సమాజాన్ని నిర్మించడంతో పాటుగా కుటుంబంలో కూడా ప్రధానమైనటువంటి వ్యక్తిగా నిలవడానికి ఆధారభూతంగా ఉంటుందని, దేశ భవిష్యత్తు 4 గదుల మధ్యలో ఉందని చెప్పిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క మాటల్ని మనం నెమరు వేసుకుంటూ, మరి బ్యాక్ బోన్ ఎడ్యుకేషన్ అనేది వెన్నుముకలాగా ఉందనేది సమాజం గ్రహించేటట్లుగా ఉపాధ్యాయులుగా మనమందరం నిరంతరంగా కృషి చేస్తూ మరి మరింత ఉన్నత స్థాయికి సమాజాన్ని తీసుకెళ్లాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, విద్యా వ్యవస్థ చూసుకుంటే ఈరోజు ఇప్పుడు మన మండలంలో చూసుకుంటే చాలా స్కూళ్ళు 2 స్కూల్కి వెళ్ళి ఒక స్కూల్ చేయడం జరుగుతుంది. ఈ ఉపాధ్యాయ వ్యవస్థ, ఎందుకంటే స్కూళ్ళు ఉంటేనే ఉపాధ్యాయులు ఉండాలనేది ఇది. ఆ స్కూల్ వ్యవస్థని ఏం చేయలేదనేది కేవలం ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో నేర్పిన విద్య కన్నా గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకున్న విద్య చాలా విలువైంది. ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలైనా, ఇంజనీర్లైనా, ఎవరైనా సరే వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులే. కానీ ఈ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అయిపోతుంది?
ఈ వ్యవస్థను కాపాడాలంటే కేవలం అది ఒక ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. తెలుగువాడు గర్వపడేటువంటి స్థితిలో ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి మరి ఇవాళ మనందరం తెలుగువాడం ఆడు మావాడు అని చెప్పుకున్నటువంటి మహాత్ముడు, మహానుభావుడు, గొప్ప శాస్త్రవేత్త, మరి అనేక కష్ట నష్టాలు కోర్చి చిన్నతనం నుండి కూడా ఒక పేద కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి ఇవాళ ఈ విధంగా మనం నివాళులు అర్పించుకునేటువంటి మహద్భాగ్యం కలిగింది. రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి జన్మదినోత్సవ సందర్భంగా గురువారం సాయంత్రం ఉమా రామలింగ పట్టణ దేవాంగ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. తొలుతగా స్వామితో కేక్ కట్ చేయించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షులు కుందు రమణ, ఎర్ర రాంప్రసాద్, గంపల సురేష్, ఎర్ర ఆంజనేయులు, మోతికి కుమార్ తదితరుల ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా జరిగింది. ఆకాశం స్వామి జన్మదినం సందర్భంగా ఆయన చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, కళ్యాణం రామచంద్రరావు, చింతకాయల సత్యనారాయణ, దాట జగన్నాథరాజు, అడ్డాల నరసింహారావు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మన ఆకాశం స్వామి గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆకాశం స్వామి గారికి చంద్రబాబు నాయుడు గారు టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం, మరి ఆయన ఇంతకుముందు 2 నెలలే చేసి ఆ తర్వాత వెంటనే ఎన్నికల సందర్భంగా ఎన్నికలైన తర్వాత ఆ పదవిని కోల్పోవడం జరిగింది. ఈవేళ మరి ఆయన సేవలను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పదవిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆకాశం నరసింహమూర్తి గారు మా బాబాయ్, ఆయన ఈల ఆంజనేయులు గారికి నమ్మిన బంటు. అంతేకాకుండా 2 సార్లు కౌన్సిలర్గా ఆయన ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి సేవలు అందించారు. అంతేకాకుండా ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గళం మరి మున్సిపాలిటీలో వినిపించి మరి ఎక్కడ శానిటేషన్ కాడి నుంచి అన్ని రకాలుగా కూడా మరి ఈ పట్టణంలో ఏం జరిగినా సరే గళం ఎత్తిన మరి తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నేతగా మరి పేరొందిన ఆకాశం నరసింహమూర్తి గారు తనయుడుగానే పార్టీ గుర్తించి ఈయనకి పదవి ఇచ్చారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వామి కూడా నిరాడంబరంగా ఉంటాడు. మరి ఎవరు పిలిచినా ఆ కార్యక్రమానికి వెళ్తాడు. తప్పనిసరిగా అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ముందులే వెళ్ళిపోతాడు అనుకోండి, అది వేరే సంగతే. ఇప్పుడు పార్టీకి మాత్రం లాయల్గా ఉంటాడు. పార్టీ చేసే కార్యక్రమాలకు కానీ పార్టీ విధేయుడిగా ఉండి చంద్రబాబు ఆ విధేయతను గుర్తించే ఆయనకి ఆ పదవి లభించడం ఆయన పూర్వజన్మ సుకృతం. ఈవేళ మరి సామాన్యులకు కూడా పదవులు లభిస్తున్నాయని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికే ఉంది. ఎవరిని ఏ క్షణంలో ఏ పదవి వరిస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీలో మాత్రం చెప్పలేం. దానికి ఉదాహరణే మన స్వామి గారు. కాబట్టి మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. స్వామి గారు ఆకాశ అప్పనరసింహ గారి ఆధ్వర్యంలో నేను 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు మొదటిగా ఆయన చైర్మన్ కింద అభ్యర్థి కింద ఆయన వెళ్ళడం జరిగింది. కానీ ఆ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నేనే అవడం, ఆకాశ టైంలో వచ్చేసరికి స్వామి గారే టికెట్ కావాలని అడగడం జరిగింది. కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ దానికి ఒప్పుకోకుండా నాకు ఈరోజు కౌన్సిలర్ అవడానికి కారణం ఆకాశ అప్పనరసింహ గారి కుటుంబం అని చెప్పచ్చు. అలాగే స్వామి గారికి మాకున్న అనుబంధం కూడా ఒకే విధంగా అవటం మూలంగా ప్రతి విషయంలో కూడా మాకు కోఆపరేషన్ చేస్తూ ఉంటారు.
అలాగే స్వామి గారు ఆయుర ఆరోగ్య సుఖ సంపదలో ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవిలో ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్గా అదే నన్ను నా టైలర్స్ని గుర్తించి బాధ్యత అప్పగించిన సందర్భంలో ఇక్కడ కేక్ కటింగ్ చేయడం బాబ్జీ గారికి ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమమే. బాబ్జీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, దానికి నిదర్శనం నేనే. సామాన్య కార్యకర్తగా సేవలు అందించుకుంటూ ఒకటే పార్టీని నమ్ముకొని అదే ఒకటే పదవిని కూడా నమ్ముకొని సేవలు అందించడం, కృషి చేయడంలో అది మరీ ముఖ్యంగా బాబ్జీ గారు కూడా నాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఈ పదవిలోనే కారణమైన బాబ్జీ గారికి మరొకసారి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, నాలాగే పార్టీకి నమ్ముకొని ఉన్న ఎవరికైనా సరే పార్టీ పదవి ఎప్పుడు వస్తుందని చెప్పి నేనే మీకు నిదర్శనం. బీసీ కులానికి చెంది చేనేత కులంలో దేవాంగ కులంలో నేను ఒక సామాన్య టైలరు. ఆ టైలర్ మరి ఈరోజు బాబ్జీ గారు రోజుతో పాటు నాకు కూడా అదే రోజు చైర్మన్ పదవి రావడం జరిగింది. స్టేట్ పదవి రావడం అంటే మా ఎన్నగా ముందు చెప్పినట్టు మాటలు కాదు, అదే తెలుగుదేశం పార్టీ గొప్పతనం చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, భీమడోలు మండలం పూల గ్రామంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో 74వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం లడ్డూ కుపన్లు డ్రా తీశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో పచ్చ సత్యనారాయణ కుమారుడు పచ్చ లక్ష్మీనారాయణ 74 కేజీల లడ్డూని స్వామివారికి సమర్పించారు. ఈ లడ్డూ డ్రాలో కందులపాటి సత్యనారాయణ కుమారుడు తేజ విహాన్ మోహన్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం కమిటీ సభ్యులు కందులపాటి మురళీధర్రావు, యాస సీతారామయ్య, పూలకండం విఘ్నేశ్వరరావు, తాటిపాక మాణిక్యాలరావు, నేరెళ్ల కాశీ, పబ్బిశెట్టి అన్నవరం, వర్దినేడి చలమయ్య, కోలా భాస్కర్రావు, వెజ్జు మణియ్య, మునుకోటి సత్యనారాయణ, వైవాకుల నాగేశ్వరరావు, అడ్డగర్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సిటీ కేబుల్లో జర్నలిస్ట్, విశ్రాంత విద్యాశాఖాధికారి ఏవి రామరాజును గురుపూజ దినోత్సవం సందర్భంగా సత్కరించారు. సిటీ కేబుల్ మేనేజర్ వైఎన్వి రమేష్, ఎద్దనపూడి సుబ్బారావు, గోపీకృష్ణ, మణికంఠ తదితరులు పాల్గొని ఆయనను అభినందించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని భీమడోలులో శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ నిరసన ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. భీమడోలు కూడల నుంచి సాయిబాబా గుడి, గాంధీ బొమ్మ సెంటర్, సంత మార్కెట్ మీదుగా భీమడోలు జంక్షన్కు భారీ ఆటో ర్యాలీని 200 ఆటోలతో చేపట్టారు. భీమడోలు జంక్షన్ కూడల్లో మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ అధ్యక్షులు చీర సాంబశివరావు, ముప్పిడి సతీష్, రాచేటి యోహాన్, కూరపాటి సర్వేశ్వరరావు, దొగ్గ అశోక్ కుమార్ పాల్గొన్నారు. పథకం ద్వారా మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. దీన్ని మనం సిఐటియు కానీ ఆటో కార్మికులు కానీ మనందరం కూడా ఆహ్వానిస్తున్నాం. కానీ అదే సందర్భంలో ఈరోజు మీరు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళని మీరు ఆలోచించాలా వద్దా? ఈ ప్రభుత్వం తక్షణమే ఆటో కార్మికులు ఆదుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు లక్షల మంది ఆటో కార్మికులు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు బ్యాంకుల్లో లోన్ తీసుకొని ప్రతి నెల 5,000 నుంచి 10,000 రూపాయలు ఈఎంఐలు కట్టుకుంటూ వాళ్ళు స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. అనేక మంది పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీల్లో కూడా అనేక మంది పేదలు ఈరోజు ఆటో కార్మికులుగా వ్యవసాయం లేక, పనులు లేక ఈరోజు ఇలాంటి వృత్తి మీద స్వయం ఉపాధి పొందుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానివల్ల నష్టపోయే వాళ్ళ గురించి ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె,
ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక జోవలపాలెం లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. కొడవటిగంటి వెంకట నరసింహాచార్యుల అర్చకత్వంలో ఈ కళ్యాణం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించారు. ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ అర్చకత్వంలో స్వామివారికి నిత్య పూజలు జరిగాయి. శనివారం భారీ ఊరేగింపు, అన్న సమారాధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాలూరి బోరయ్య, పాలూరి పెద్దకాపు, పాలూరి సాయికృష్ణ, పాలూరి సురేష్, పాలూరి ఫణీంద్ర, బండి బలసులు, పాలూరి సత్యనారాయణ, పాలూరి ధనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ చెప్పేస్తున్నాను, మా బోరయ్య గారు మన బాలగణపతి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. అయితే ఒక ఆలయం డెవలప్ అవ్వాలంటే కొంతమంది డోనర్స్ ఉండాలి, అలాగే భక్తులు ఉండాలి. రెండిట్లో ఎవరు లేకపోయినా అది ఇబ్బందే. అలాగే మనం ఈ ఉత్సవాల్ని 9 రోజులు కూడా నవరాత్రుల్ని చాలా దిగ్విజయంగా వాతావరణం కానీ మన గురువు గారి ఆధ్వర్యంలో శుభ్రంగా చేయించుకున్నాం. అలాగే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని కోరుకుంటూ ఇక్కడ పూజలు జరుగుతున్న అందరూ సౌకర్యమో ఇలా జరిగినందుకు కారణం ముఖ్య కారణంలో పాలూరు వెంకటేశ్వరరావు, పాలూరు బోరయ్య గారు, పాలూరు బంగారాజు గారు, వీళ్ళందరూ సహకరిస్తాం. దాంట్లో ఈ కమిటీ నెంబర్లకే మనం కూడా సహకరించి ఇలాంటి పూజలు ఎన్నో చేసుకుని ఈ గ్రామం అభివృద్ధి చెంది బాడీ పనులతో సుఖంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ 10 రోజులు కూడా ఒకరోజు పుగ్గం పూజలు, ఒకరోజు లక్షగారికి పూజ, ఒకరోజు సత్యనారాయణ వ్రతాలు, ఈరోజు ఆఖరి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. అది సంకల్పం ఉండాలి. ఒక 5 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి అలాగే అనేక దేవతల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతున్నాం. మీ గ్రామం అంతా కూడా, పట్టణం అంతా కూడా సుఖ సంపత్తుల్లో ఉండి, ఆరోగ్యం ఉండి, ఐశ్వర్యం ఉండి, వెంకటేశ్వర స్వామి కలియుగ వాసుడు మీ అందరూ కూడా సుఖ సంపత్తుల్లో ఉండాలని వెంకటేశ్వర స్వామి వారి కృప కటాక్షం జరగాలని కోరుతున్నాం.
వైఎస్ఆర్సీపీ యువ నాయకులు బొత్స సత్యనారాయణ అల్లుడు కొట్టు నాగు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. వారి మిత్ర బృందంతో ఈ సేవా కార్యక్రమం చేశారు. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గన్రోతు సురేష్, బాడిలంక రూపేంద్ర, సిహెచ్ పవన్, ఆకుల సురేష్, ఇస్మా హేతా, బాబీ, జీవన్, అభి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి అబ్బాయి కొట్టు నాగు గారి జన్మదినోత్సవం. అందుకే ఈరోజు మన పడాల వృద్ధాశ్రమంలో వారికి ఫ్రూట్స్ అవి పంచిపెట్టి వారికి అన్నదానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అందరూ పాల్గొన్నారు. ఆయన ఊళ్ళో లేకపోవడంతో స్నేహితులందరం కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ప్రతిపాడు అనాథాశ్రమంలో కూడా అక్కడ పిల్లలకి స్టేషనరీ ఐటమ్స్ అలాగే ఫ్రూట్స్ పంచిపెట్టి అక్కడ కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలు చేసినందుకు నాగు గారికి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఇట్లు కొట్టు నాగు యూత్. మన ఎక్స్ డిప్యూటీ సీఎం అయిన కొట్టు సత్యనారాయణ అబ్బాయి గారు పుట్టినరోజు సందర్భంగా, అలాగే బొత్స సత్యనారాయణ అల్లుడి గారైన కొట్టు నాగు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పడాల వృద్ధాశ్రమంలో మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ప్రతిపాడులో కూడా మనం స్టేషనరీ మొత్తం పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్ని కార్యక్రమం ఇచ్చాము. అలాగే మరిన్ని పుట్టినరోజులు మా కొట్టు నాగు గారు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇట్లు కొట్టు నాగేంద్ర గారి యూత్. తాడేపల్లిగూడెం కైండ్నెస్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ కట్టె మాణిక్యాలరావు కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ గట్టె మాణిక్యాలరావు హాజరయ్యారు. అలాగే అడబాల నారాయణమూర్తి, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, టీచర్స్ డే వేడుకల చైర్మన్ సిహెచ్ నాగరాజు, లయన్స్ జిల్లా చైర్పర్సన్ లయన్ జి ప్రవీణ్ కృష్ణ, ఏ గంగరాజు, మాజీ కౌన్సిలర్ అసోసియేట్ మెంబర్ టి పాండురంగారావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ పిల్ల వెంకన్నబాబు, కార్యదర్శి లయన్ కరిబండి రామకృష్ణ, కోశాధికారి లయన్ కాకర్ల శ్రీనివాస్తో పాటు ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంలో రిటైర్డ్ లెక్చరర్ కెవి రామారావు, మారేడి శ్రీనివాస్, మాదిరెడ్డి కృష్ణకుమారి, లయన్ సుంకర శ్రీనివాస్, ఉషా సూరిబాబు, డాక్టర్ బి అప్పారావు, బి అరుణ, యోగా గురువు కరిబండి రామకృష్ణ, సూర్యచంద్రరావు, జి నవీన్ కిషోర్, పి వెంకన్నబాబులను సత్కరించారు. ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం మరి మానవత్వానికి, విజ్ఞానానికి, జ్ఞాన సంపదకు మరి తొలిమెట్టుగా ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వారు 1962 నుంచి కూడా భారతదేశంలో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికత, జ్ఞానానికి ప్రతీకగా ఆయన ఉన్నత పదవులు పొందినా కూడా నేటి సమాజానికి ఉపాధ్యాయులే దిశ నిర్మాణం చేసేటువంటి మహోన్నత వ్యక్తులుగా వారు అందరి చేత మనలు పొందారు. అందుకే రాష్ట్రపతి అయ్యారు. మరి మహాత్మా గాంధీ లాంటి వారు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కృష్ణుడితో పోల్చారు. అలాగే స్టాలిన్ కానీ ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ నుంచి కానీ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎకనమిక్ ఫోరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతిని ఒక ఘనమైనటువంటి జయంతిగా ఎంతోమందికి ఉద్దీపన కలిగిస్తున్నటువంటి ఉన్నతమైన ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులకు ఇది సూచికగా ప్రతీకగా మరి భావిస్తూ రాధాకృష్ణ గారి జయంతి జరుపుతున్నారు. ఏం చేద్దంటే అండి, మేమైతే రాజకీయాల్లో ఏదో 4 మాటలు మాట్లాడతాం తప్ప ఎడ్యుకేషన్ లైన్లో మాకు బాగా అనుభవం తక్కువ. అంచేత ఏంటంటే ఈవేళ ఉపాధ్యాయులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మరి అటువంటి పరిస్థితుల్లో మరి చాలా ఏ రకంగా చెప్పాలో కూడా తెలవని పరిస్థితులు అండి. అంటే గౌరవం అనేది లేని పరిస్థితి అయిపోయింది ఈవేళ ఉపాధ్యాయులకి. అంటే మరి పిల్లలు కూడా మరి ఏ రకంగా వాళ్ళు తయారైపోయారు. ఈవేళ స్కూల్ నుంచి చిన్నతనం నుంచి కూడా మరి తల్లిదండ్రులు కన్నా కూడా ఎక్కువ ఉపాధ్యాయులే బాధ్యత తీసుకుని చేస్తున్నా కానీ మరి పిల్లల్లో అనేక రకాల మార్పులు వచ్చినాయి. అవన్నీ కూడా రాబో రోజుల్లో సక్రమంగా ఉండి పిల్లలందరూ కూడా దేశ ప్రగతి కోసం పాటుపడాలని. ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన శక్తివంతమైన వృత్తి ఏదైతే ఉందో అది ఉపాధ్యాయ వృత్తి. మరి అటువంటి వృత్తిని నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులు
వారి యొక్క బిడ్డలకి చక్కటి బట్టలు లేకపోతే తిండి అనేక సౌకర్యాలు కల్పిస్తారు. కానీ వారికి జీవితంలో స్థిరపడడానికి జీవితకాలం ఒక జ్ఞానాన్ని అనే ఒక విలువైన సంపదన మట్టికి ఒక ఉపాధ్యాయుడు ఏమీ ఆశించకుండా ఇస్తాడు. కానీ ఏదైనా సరే కూడా మనం తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. ఇక విద్యార్థుల మట్టికి అంటంలో దేని తప్పేం లేదు. కానీ పేరెంట్స్ మితిమీరిన గారాభం, అలాగే వారు ఇచ్చే గైడ్లైన్స్ వారి యొక్క చిన్నారుల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వాళ్ళ సన్మార్గంలో చక్కగా నడిపిస్తే వారి బంగారు భవిష్యత్తుకి మీరు కూడా బాటలు వేసిన వాళ్ళు అవుతారు. భీమవరం బైపాస్ రోడ్ సత్యనారాయణపేట 14వ వార్డులో స్వర్ణాంధ్ర యూత్ కమిటీ ఆధ్వర్యంలో 51వ గణపతి నవరాత్రి వార్షిక మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, కిలాడి శ్రీనివాస్, స్వర్ణాంధ్ర యూత్ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం గణపతి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. తల్లి 5 సార్లు అద్దండి. ఓం చతుర్థాయ నమః దయామి హస్తవృక్షా. గత 51 సంవత్సరాలు బట్టి గణపతి నవరాత్రులు బ్రహ్మాండంగా చేస్తున్న స్వర్ణాంధ్ర యూత్ కమిటీ వారికి పేరు పేరు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి 14వ వార్డు ప్రజలందరూ చిన్న పెద్ద ఆడమగ అందరూ కూడా పూర్తి సహకరిస్తున్నారు కూడాను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈ 14వ వార్డులో గణపతి అంటే ఒక నమ్మకం. ఈ పందిట్లోకి వచ్చి మనసులో ఉన్న కోరికుంటే మళ్ళీ సంవత్సరానికి కోరిక తీర్చే వినాయకుడిగా మంచి పేరు కాంచిన వినాయకుడి మాట. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులతో నవరాత్రులు బ్రహ్మాండంగా జరుగుతుంది. రేపు సాయంకాలం 4 గంటలకి బ్రహ్మాండంగా భారీ ఊరేగింపు ఏర్పడడం జరిగింది. ఈ భారీ ఊరేగింపులో 14వ వార్డు ప్రజలందరూ కూడా పాల్గొని కోరుకుంటూ ఎక్కడైతే గణపతి పూజించబడతాడో ఆ ప్రాంతం, ఆ పట్టణం, ఆ ప్రజలు సుభిక్షంగా మహిళలు తాడిపడుతూ సుభిక్షంగా ఉంటారని తెలియజేసుకుంటూ శ్రీ స్వర్ణాంధ్ర యూత్ కమిటీ ఆధ్వర్యంలో మరి 51వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు మహిళల చేత మరి కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఆన్మాయిగా గత 51 సంవత్సరం నుంచి కూడా ప్రతి శుక్రవారం కూడా మరి ఈ కుంకుమ పూజ చేయటం వల్ల పేట ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి జరగాలని, పంటలు పండించే రైతులు కానీ, వ్యాపారం చేసే వ్యాపారస్తులు కానీ, వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ అందరూ కూడా శుభం కలగాలని చెప్పి, ప్రతి ఇంట్లో సిరి సంపదలు నిండుగా ఉండాలని చెప్పి, ఆ విఘ్నేశులు ఆశీస్సులు అందరికీ అందాలని చెప్పి ఈ యొక్క కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఉమ్మడి జిల్లాల మాజీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు సత్యనారాయణరాజు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభను ఉద్దేశించి పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బంకురు నాగేశ్వరరావు మాట్లాడుతూ నరసాపురం శాసనసభకు ఎన్నికై ప్రజా సమస్యల మీద శాసనసభలో పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, కరక వెంకట్రావు, సిరపు గణేష్, బేత అప్పారావు, సలమూరు సత్యనారాయణ, గోర్లు రమేష్, సిరప్ మహేష్, గంటా కోటి, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల చిన్న శ్రీను, పెనగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. భూస్వామిగా వ్యవహారం చేయలే. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి ఆర్ఎస్ గారు. అదే 97 సంవత్సరాలు సుమారు జీవించాడు ఆయన. అంటే 100 సంవత్సరాలు అవుతుందని చెప్పేవాడు ఆయన. అంటే 97 సంవత్సరాల వరకే జీవించాడు. అయితే జీవించిన కాలంలో కూడా సుమారు 60 సంవత్సరాల పైన మన కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందాడు. అయితే చించాడ గ్రామం ఒక గిరిజన గ్రామం. అలాంటి గ్రామంలో గ్రామ పంచాయతీని కానీ సొసైటీని కానీ సుమారు 60 సంవత్సరాల పాటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే అది నడిచింది. చించాడ గ్రామం మొత్తం మన జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాడు ఆయన. ఆ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాడు. దళితపేటల్లోనే ఆయన ఎక్కువగా నివాసం ఉండేవాడు. అటువంటి వ్యక్తి ఇవాళ ఆర్ఎస్ గారు. ఇప్పుడు ప్రధానంగా ఆర్ఎస్ గారు ఒకటే పెట్టుకున్నాడు. ఆయన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ బలుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం రాలేదు. కాబట్టి వాళ్ళ ఆశయాలు, వాళ్ళ పేదలు, వాళ్ళ ఆకలి మంట కూడుకుంటూ ఉండాలనే మొదటి పేదవారి గురించి ఎన్నో పోరాటాలు చేశారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలు, ఆయన స్ఫూర్తితో కూడా
మేము కూడా ఆయన ఆశయాలు సాధిస్తామని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా కోరుకుంటున్నాం. స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరి ఆలయంలో ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల సందర్భంగా రాటముహూర్త కార్యక్రమం జరిగింది. గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ దేవీ నవరాత్రులు జరగనున్నాయి. గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్న నవరాత్రులకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. స్థానిక 17వ వార్డు శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయంలో అమ్మవారి యొక్క దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు అమ్మవారి యొక్క దసరా పనులు ప్రారంభించడానికి రాటముహూర్తం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఆ విశ్వదుర్గేశ్వరి మాత దసరా మహోత్సవాల్లో భాగంగా అందరం కూడా అమ్మవారి యొక్క దసరా పనులు ప్రారంభించడం, తద్వారా దసరా వెళ్ళేంతవరకు కూడా అమ్మవారి యొక్క పూజల్లో నిమగ్నమయ్యి ఇటువంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసే శక్తిని ఆ విశ్వదుర్గేశ్వరి మాత అందరికీ ఇచ్చి మరిన్ని శక్తియుక్తులను ఇచ్చి అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాలు అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థానిక సీతారాంపేట వద్ద వేయించేసి ఉన్న ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు మట్టి గణపతికి అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి మట్టి గణపతికి భక్తుల స్వహస్తాలతో పసుపు, గంధం, సుగంధ ద్రవ్యాలు, పుష్పములు కలిపిన జలముతో సీతారాంపేట వద్ద మండపం వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఎం నాయకులు కర్రి నాగేశ్వరరావు, మహంతి ఉమామహేష్, కంది సూరిబాబు, పలివెల వెంకటేష్, చొక్కాపు నారాయణ, సిరపురపు రాంబాబు, ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్వహించడంతో పాటుగా ఇక్కడ దేవుడికి ప్రతిరోజు కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించి పూజలు నిర్వహించి 9 రోజుల అనంతరం ఊరేగింపు, భారీ ఎత్తున ఊరేగింపు చేయడం అనేది జరుగుతూ ఉంది. అలాగే అన్న సమారాధన కూడా వేలాది మందికి ఇక్కడ అన్న సమారాధన కూడా వేలాది మందికి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. మరి ఒకవైపున అన్ని విగ్రహాలు కూడా చూస్తూ ఉంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ ప్యారిస్ పేరుతోటి విగ్రహాలు చేస్తూ ఉన్నారు. ఈ విగ్రహాలు కలుషితం అయిపోయి కాలువలో నిమజ్జనం చేస్తూ ఉంటే కలుషితం అయిపోతూ ఉంది. పర్యావరణానికి చాలా ప్రమాదకరంగా తయారవుతున్న ఉద్దేశంతో మట్టితోటి విగ్రహాలు చేయాలని ప్రభుత్వాలు కానీ అనేక మంది మేధావులు కూడా తెలియజేస్తున్నారు. దాన్ని స్పందించినటువంటి ఇక్కడ యూత్ ఫ్రీడమ్ ఫైర్ సర్కిల్ వాళ్ళు మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా మేము ప్రతి ఏడా గత 15 ఏళ్ళుగా వినాయక చవితి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ప్లాస్టిక్ పాలిష్ బాంబు పెట్టడం, ఊరేగింపుగా తీసుకెళ్ళటం, మధ్యలో మనకి ప్రజలకైనా పొల్యూషన్ కింద ఉండటం గట్రా మేము కొన్ని విషయాలు గ్రహించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మేము మట్టి విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ మట్టి విగ్రహానికి కూడా మేము ఊరేగింపు అనేది చేయటం మానేసాం. చేయకుండా మా ఇంటి దగ్గరే, మా పంచంలోనే మేము మా ఇంటికాడ మా చుట్టాలు, మా ఏరియా మనుషులతోనే మేము నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, స్వయంగా మా స్వస్థ చేతులతో. స్థానిక తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారు వెండి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ, ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు విశేష రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహిస్తున్నారు. అన్నదానానికి లింగాల శేషు, వరలక్ష్మి కమలాదేవి, షణ్ముఖ ఈశ్వర్, కుమార్తె అలుడు, పెద్దాడ ఇందిర ప్రవళిక, పెద్దాడ పార్వతీకాంత్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగ మంజీ, ఈవో బివి చంద్రశేఖర్, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, దూసనపూడి రమేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బలుసమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ఎంతో పవిత్రమైనటువంటి విజయదశమి ముందు వచ్చేటువంటి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం నాడు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు శ్రీ లింగాల శేషు గారు, శ్రీమతి కమలాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులు సౌజన్యంతో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. వారికి వారి కుటుంబానికి ఆ బలుసమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే వాళ్ళ పిల్లలు ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అమ్మవారి 2 నుంచి 3 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదంటారు. అలాగే ఈ అన్నదానం నేను 2013లో బలుసులమ్మ చిన్న గుడి ఉండగా 3500తో నాకు ఆ రోజున కనీసం సైకిల్ కొనుక్కుని స్టేజీ కూడా లేదు. నాకు సైకిల్ కొనుక్కుని సైకిల్ మీద వెళ్ళేవాడిని.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కారు సొంత ఇల్లు కొనుక్కుని స్టేజ్ వచ్చానంటే అమ్మవారి కృపా కటాక్షం మూలానే వచ్చాను ఈ రోజు వరకు. అమ్మవారికి ప్రతి సంవత్సరం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా కంటిన్యూ కూడా నేను అన్నదానానికి ఇచ్చాను. ఈ 4 సంవత్సరాల మట్టి కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు. అమ్మవారికి ఏదో వెండి అంటే ఇచ్చాను, కానీ నేను మళ్ళీ 4 సంవత్సరాల మట్టి ఇవ్వలేకపోయాను. మళ్ళీ శ్రీరంగం అంజుబాబు గారు ఆధ్వర్యం వచ్చిన తర్వాత మళ్ళీ అంజుబాబు గారికి ఫోన్ చేసి మళ్ళీ మీరు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అన్నదానానికి ఇస్తాను, ఎందుకంటే అన్నదానం అంత గొప్ప దానం ఏ దానం లేదు. అలా ఈ అన్నదానం నేను మొదలుపెట్టింది 3500తోటే, కానీ ఈ రోజు 24,000 ఇచ్చి స్టేజీకి వచ్చానంటే అమ్మవారి కృపా కటాక్షంలో ఆ ఈశ్వరుడి దయతోటి నేను ఇంతవరకు వచ్చాను. నేను చిన్నప్పుడు ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయంటే బాగా చిన్నపిల్లప్పటి నుంచి కూడా నేను బలిశ్రమని కొలవడం అనేది మాకు ఆనవాయితీ అండి. ప్రతి పండగకి కానీ ఏ ఇంట్లో శుభకార్యం అయినా సరే చలివిడి పానకాలు అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వచ్చేవాళ్ళం. అప్పుడు ఆ పక్కన చిన్న షెడ్లో ఉండేది. అప్పటి నుంచి కూడా మేము అమ్మవారిని కొలుస్తున్నాము. ఈ శ్రీరంగం ఆంజనేయుల గారి పర్యవేక్షణలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అభివృద్ధి చెంది ఈ ఆలయం ఇంతగా అభివృద్ధి చెందడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. అలా చూసిందాన్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే ఒక విధమైన భక్తిభావం అన్నమాట. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది ఈ పరిసరాలు చూసినప్పుడు. ఆదర్శ ప్రజానేత కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు ఆర్ఎస్ ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రథమ వర్ధంతి సభ పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జవాది శ్రీను అధ్యక్షతన జరిగింది. జవాది శ్రీను, కరిసాయి, శ్రీనివాస్ రెడ్డి, చిట్కిన రాము, అడపా లోవా, నరమాల కృష్ణ, యాసరపు ఎర్రినాయుడు, వడిసెల శ్రీను, ఎడ్ల శ్రీను, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు గారు ఆర్ఎస్ గారు ప్రథమ వర్ధంతి సభ తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జవ్వా శ్రీను అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అలాగే నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాటాలు చేసే పార్టీ ఎర్రజెండా పార్టీ. ఎర్రజెండా పార్టీ జెండా ఎప్పటికీ కూడా రెపరెపలాడుతూనే ఉంటుంది. అటువంటి ఎర్రజెండా నీటిలో పుట్టిన ఎర్ర సూర్యుడు కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు గారు. ఆయన నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఉద్యమాల్ని విజయవంతంగా ముగించేవారు. అటువంటి ఆర్ఎస్ గారు లేని లోటు ఈరోజు పార్టీకి చాలా తీవ్రమైన లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద పక్కన పెడతా ఉన్నాయి. కాబట్టి సిపిఎం పార్టీగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం నిరంతరం పోరాటాలు చేసే పార్టీ సిపిఎం పార్టీ. ఈ సిపిఎం పార్టీ నీడలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లాలో వెన్నుదన్నుగా ఉన్నదంటే ఆనాడు ఆర్ఎస్ గారు లాంటి నాయకులు అనేక త్యాగాల ఫలితంగా ఈ రోజున జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఉంది. అదేవిధంగా చించినాడ గ్రామంలో అనేక పోరాటాలు చేసి ఆ పోరాటాల స్ఫూర్తితో సర్పంచ్గా మొదలుకొని ఆయన ప్రయాణం 1967 నుంచి 72 వరకు కూడా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన జైలు జీవితం కూడా ప్రజా సమస్యల మీద జైలు జీవితం కూడా అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన సంబంధించి ఉన్నత కుటుంబంలో పుట్టి అలాగే ఆయనకు వచ్చినటువంటి సంపదను కూడా పార్టీకి రాసినటువంటి వ్యక్తి మన ఆర్ఎస్ గారు. ఈ రోజున మన సిపిఎం పార్టీని బలంగా ఉండడానికి కారణం అలాంటి నాయకులు వీళ్ళందరినీ కూడా చేసుకొని ఈ రోజున సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా బాగా ఉందన్నది కోరుకుంటున్నాం. రూరల్ మండలం మెట్టౌపరగూడెంలో పేకాట ఆడుతున్న వారిపై తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు దాడి చేశారు. 5 స్పాట్లు దొరకగా మరో 3 తప్పించుకున్నారు. 28,200 రూపాయలు స్వాధీనపరుచుకుని 5 అరెస్ట్ చేశారు. రూరల్ సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ పోలీసులు దాడి చేశారు. తాడేపల్లిగూడెం సత్యవతి నగర్లో ఉన్నటువంటి ఉచోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులైన 4 ఉపాధ్యాయులు ఎడ్ల సత్యనారాయణ, ఎంఈఓ కృష్ణప్రసాద్, ప్రధానోపాధ్యాయులు చంద్రరావు, వాస్వి కాలేజీ కృష్ణారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. మరి మనకి టీచర్స్ డే అని, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, అలాగే లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, సీనియర్ సిటిజన్ ఇలా రకరకాల డేస్ ఉంటాయి. అదేవిధంగా టీచర్స్ డేని మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జ్ఞాపకార్థం గుర్తుగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చిన్న మధ్యతరగతి కుటుంబంలో 1888లో తిరుత్తణిలో
తమిళనాడు తిరుత్తణిలో సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. వారి అతి సామాన్యమైన కుటుంబం నుంచి సామాన్యంగా ఎదిగి దేశానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిగా ఆయన మనకు సేవలు అందించారు. సెప్టెంబర్ 5 1888వ సంవత్సరంలో జన్మించారు ఆయన హీ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఆయన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు 1952 నుంచి 62 సంవత్సరం వరకు. అలాగే హీ వాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1952 నుంచి 1962 నుంచి 67 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేశారు, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగాను. బికాస్ ఆఫ్ హిస్ రెస్పెక్ట్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ ప్రొఫౌండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ టీచర్, దిస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ టీచర్స్ డే. అలాగే నెక్స్ట్ టీచర్స్ డే అనేది ప్రపంచ దేశాల్లో కూడా అందరూ కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. ఒక్కో దేశం ఒక్కొక్క రోజు ఈ కార్యక్రమం చేస్తుంటారండి. అండ్ ఓల్డ్ టీచర్స్ డే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ అక్టోబర్ 5th ఎవ్రీ ఇయర్. అక్టోబర్ 5th మళ్ళీ ఓల్డ్ టీచర్స్ డే కూడా ఇలా సెలబ్రేషన్ చేస్తుంటారు. సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు ఆర్ఎస్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం సిపిఎం పార్టీ జగన్నాథపురం శాఖ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు కండెలి సోమరాజు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో సిపిఎం పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ ఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యేగా ఉండగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి హల్లెలూయ పార్టీ నాయకులు పీల గాదినాయుడు, గజ్జరపు వెంకటేశ్వరరావు, పీల కోటేశ్వరరావు, కండెలి రమేష్ బాబు, పీల అప్పాయమ్మ పాల్గొన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లా సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాతల్లో ముఖ్యమైనటువంటి నాయకులు కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు గారిని ఆర్ఎస్ గారు అంటారు. ఆయన మన పశ్చిమ గోదావరి జిల్లాలో మన పార్టీ నిర్మాణంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తి ఆయన. ఇక్కడ మనం పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురానికి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు రైతాంగ సమస్యల మీద, వ్యవసాయ కార్మికుల సమస్యల మీద అనేక సమస్యలు తీసుకుని అలుపెరగని పోరాటం చేసినటువంటి నాయకుడు, యోధుడు. పెంటపాడు మండలం అల్లంపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష పండితుడుగా పనిచేస్తున్న డాక్టర్ భూపతిరాజు బంగారాజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుల చేతుల మీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శుక్రవారం అందుకున్నారు. ఆయన తెలుగులో PhD చేశారు. పద్యాలను రాగయుక్తంగా చక్కటి బోధన చేస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటారు. తెలుగు సాహిత్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అల్లంపురం హైస్కూల్లో విద్యార్థుల సమక్షంలో భువన విజయంను నిర్వహించారు. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బంగారాజుకు అవార్డు రావడంతో పాఠశాల HM శారద, సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. సమాజంలో మార్పునకు ప్రయత్నించే వారిలో ఉపాధ్యాయులు ప్రథములుగా ఉంటారని, అటువంటి వారిని సన్మానించుకోవాల్సిన అవసరం ఉందని మహిళా వాకర్స్ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ వనచర్ల విజయలక్ష్మి అన్నారు. స్థానిక మహిళా వాకర్స్ ఆధ్వర్యంలో విశ్రాంతి ఉపాధ్యాయులు వాకర్ కేవి కృష్ణారావు, BI రాజేంద్ర భవిత, దివ్యాంగుల పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు బాల ఈశ్వరయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుంట్ల కనకదుర్గ, K మేరీ వజ్రమ్మ, R ఉదయ్ కుమారి, K వెంకటలక్ష్మి, P పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయంగా మార్చే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సంఘటితంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి K శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం నాగులపల్లిలోని కూరగాయల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ షెడ్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభను ఆ సంఘం మండల అధ్యక్షులు బోయపాటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో తమ్మిన రవి, యాగంటి శ్రీనివాస్, బూక్యా సోని, బి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇవాళ ట్రంప్ తీసుకున్న సుంకాలను కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ పత్తి మీద దిగుమతి సుంకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. దీనివల్ల కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి సుంకాల వల్ల నష్టపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. దాన్ని కూడా పరిష్కారం చేయాలి, రైతాంగం ఆదుకోవాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా సన్నచిన్న రైతులు, కౌలు రైతులు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటి సమస్య పరిష్కారం చేయాలి. అలాగే ఇవాళ రైతులందరూ కూడా మాకు మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కానీ మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తీసుకోవడం లేదు. మద్దతు ధరలు గ్యారెంటీ చట్టాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతుల యొక్క రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే సాగునీరు ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రైతులు అనేక పద్ధతులు, అనేక రూపాల్లో నష్టపోతూ ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క సమస్యలు పరిష్కారం చేసి రైతు వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని రక్షించాలని, కాపాడాలని చెప్పేసి
చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతాంగ సమస్య మీద అనేక ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ఈ మహాసభ నిర్ణయించింది. కాబట్టి ఆ రకంగా రైతులందరూ కూడా ఈ రైతు సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని తీర్మానాలుగా చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని అధికారులని తెలియజేస్తూ, అలాగే ఈ మండల కమిటీలో ఎన్నుకున్నటువంటి మండల కమిటీ జరగబోయే 3 సంవత్సరాల కాలంలో రైతుల సమస్యల కోసం, వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేసేదానికి భవిష్యత్తులో ఈ కమిటీ పనిచేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే తాడిపూడి కాలం ఉన్నదో ఆ తాడిపూడి కాలంలో వెంటనే 20 సంవత్సరాల నుంచి చాలా చిన్న ఖర్చు పెడితే పెద్ద ఫలితాలు వచ్చేది తాడిపూడి కాలువ. అలాంటి తాడిపూడి కాలువను వెంటనే కూడా మరి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి భూములకి, ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు పెరిగేదానికి చాలా సానుకూలమైన పరిస్థితి ఉంది కనుక వెంటనే తాడిపూడి కాలువను పూర్తి చేసి ఆ యొక్క ఏదైతే నీరుందో ఆ నీరు రైతులకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా. తాడేపల్లిగూడెం రూరల్ మండలం సిపిఎం పార్టీ బంగారుగూడెం శాఖ కార్యదర్శిగా అయినపర్తి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. శుక్రవారం గ్రామశాఖ సమావేశం జరిపి శాఖను నడిపించే బాధ్యత యువకుడు విద్యావంతుడైన అయినపర్తి వెంకటేశ్వరరావుని నూతన కార్యదర్శిగా సభ్యులంతా ఎన్నుకున్నారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల నాయకులు కండెలి సోమరాజు మాట్లాడారు. సీనియర్ నాయకులు పోలుపో పెద్దయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు పోలుపో బాయమ్మ, గుమ్మడి కేశవ, శంకవరం మహాలక్ష్మి, గుదే పాపమ్మ తదితరులు పాల్గొన్నారు. పూళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో కోడూరుపాడు పూళ్ల సచివాలయ పరిధిలో శుక్రవారం జరుగుతున్న డ్రైడే ఫ్రైడే క్షేత్రస్థాయిలో పరిశీలన, అవగాహన సదస్సులు ఆరోగ్య కేంద్ర విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు రమాబాయ్, లలితాంబ, ఆశా వర్కర్స్ వరలక్ష్మి, లావణ్య, మాధురి, గ్రేసమ్మ, అనిత, ఉదయమని పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.